నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో 28 ఏళ్ళ ఒక విద్యార్థి నాయకుడు అని కూడా అనొచ్చు ఆయన మాటలు విన్న తర్వాత. చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. నేను తనని ఒక నెల 2 నెలల ముందే ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నా. ఇట్లాంటి ప్రశ్నించే గొంతులు తెలంగాణకు అవసరం అని నాకు అనిపించింది. అట్లాంటి వాళ్ళకి వేదిక ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, రెడీగా ఉంటుంది. అది ప్రజల సమస్యల మీద మాట్లాడే గొంతులకు అవకాశం ఉంటుంది. అయితే తన పేరు శ్రీకాంత్. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేసి, ఆర్ట్స్ కాలేజీలోనే పొలిటికల్ సైన్స్ పీజీ కంప్లీట్ చేసి, దాని తర్వాత ఇప్పుడు ఎంఏ ఎల్ఎల్బి లా చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నాడు, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది 28 ఏళ్ళ ఆ యువకుడికి? ఒక్కసారి మనం మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్కారం. ఎట్లున్నారు? ఫైన్ అన్న. చాలా నీ ఇంటర్వ్యూ నేను చేద్దాం అనుకున్నా. అవునన్నా, నాకు కూడా మీతో యాక్చువల్లీ మనం ఇద్దరం ఆర్ట్స్ కాలేజ్ ముందు డిస్కషన్ పెట్టాలని ఒక కోరిక ఉండే. భవిష్యత్తులో మనం అక్కడ మాట్లాడాలని నా కోరిక. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే అక్కడ రండి, మనం ఇద్దరం మాట్లాడదామని. తప్పకుండా. ఓకే అన్న. ఎక్కడ మీది? అన్న మా ప్రాపర్ గజ్వేల్ మండల్, కొలుగురు విలేజ్ అన్న. గజ్వేల్కి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. మాజీ సీఎం గారి కాన్సెన్స్ మా కాన్సెన్స్ అన్న. ఓకే. విలేజ్ ఎంత అది? కొలుగురు అన్న. కొలుగురు విలేజ్. అవునన్న. మండల్ గజ్వేల్ మండల్. గజ్వేల్ మండల్. అవునన్న. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ అన్న. లా ఫైనల్ ఇయర్. అవునండి. ఓకే. పొలిటికల్ సైన్స్ కూడా పీజీ కంప్లీట్ చేసిన ఆర్ట్స్ కాలేజ్లో. ఆర్ట్స్ కాలేజ్లో. లా కాలేజ్లో లా ఫైనల్ ఇయర్ అన్న. ఓకే. ఎందుకు మీకు అంటే ఇంత గట్టిగా మాట్లాడాలంటే, జనరల్గా మాట్లాడాలని మాట్లాడుతున్నారా, లేకపోతే ఐడెంటిటీ కోసం మాట్లాడుతున్నారా, లేదు ఇంకా వేరే ఆలోచన ఏమైనా ఉందా? బలమైన వాయిస్ ఎందుకు మీరు వినిపిస్తున్నారు? నేను ఎందుకు మాట్లాడాలంటే, నేనే మాట్లాడాలని ఎందుకంటే, చదువు అంటే సమాజాన్ని చదవడం, చదువు అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించడం. నేను చెప్పలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ముక్నాయక్ పత్రిక పెట్టి మూగబోయిన గొంతుల గురించి మనం మాట్లాడాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు. గద్దర్ కూడా అన్నాడు చదువు అంటే సమాజాన్ని మార్చడం అని చెప్పింది. కాబట్టి చదువుకున్న విద్యార్థులు మేము ఎందుకు మాట్లాడాలంటే, ఏ ప్రజలైతే పన్నులు కడుతురో ఆ పన్నులతోనే ప్రభుత్వం మాకు స్కాలర్షిప్లు ఇస్తుందో, ఆ స్కాలర్షిప్లు కేవలం ప్రజలు కట్టే పన్నులే. కాబట్టి ఆ ప్రజలకు స్కాలర్షిప్ నేను తీసుకున్నాం. కాబట్టి మళ్ళీ నా ప్రజలకు, నా సమాజానికి ప్రభుత్వాలు చేసే అన్యాయాల మీద ఖచ్చితంగా నేను మాట్లాడాలని నేను మాట్లాడుతున్నా. దట్ ఎందుకు ఉస్మానియా మాట్లాడాలంటే, ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ రాష్ట్రానికి సూర్యుడు ఎంత అవసరమో ఉస్మానియా యూనివర్సిటీ కూడా అంతే అవసరము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? అందుకని మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాం. అది ఆపరేషన్ కగారు కావచ్చు, దళితుల ఇష్యూ కావచ్చు, మన సీజే గవాయి మీద దాడి జరిగితే కూడా నేను ప్రెస్ మీట్ ఖండించిన. ఏ ఇష్యూ మీద అయినా మనం మాట్లాడాలి. ఎందుకంటే మన వర్గాల గురించి మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడరు కాబట్టి మాట్లాడుతున్నాం అన్న. ఆల్రెడీ మీ మీద కూడా ఫోకస్ స్టార్ట్ అయి ఉంటుంది కదా. మీరు మాట్లాడుతున్న మాటలు, గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్న ఈ తీరును చూసి ఖచ్చితంగా పోలీసులు కూడా చెప్పుంటారు మీకు, కొంచెం జాగ్రత్తగా ఉండు, నీ పేరు కూడా నోటీస్లో ఉందని. జాగ్రత్త ఉండమనేది మనకు కొంతమంది శ్రేయభిషులు చెప్పారు. నేను ఏమనుకుంటున్నాంటే, నేను జాగ్రత్త ఉండమంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మాకు కూడా 100 మంది చెప్తుంటారు జాగ్రత్త అంటే ఏంది అసలు. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే జాగ్రత్తనా? అంటే మీరు చేసే తప్పు చెప్పడం అంటే జాగ్రత్త? అంటే నా వాక్ స్వాతంత్రాన్ని 19 ఆర్టికల్ నా భావ వ్యక్తీకరణ చేస్తున్నా అంతే. నా వాక్ స్వాతంత్రాన్ని బయట పెడితే జాగ్రత్త ఉండమంటే ఎట్లా? నేను జాగ్రత్త అంటే తప్పది. నేను నా ప్రజల గురించి మాట్లాడుతూనే ఉంటా. నేనేమన్నా రాజ్యాన్ని ఏమన్నా కూల్చడానికి బయలుదేరుతున్నాం కాదు కదా. భారత రాజ్యాంగం ఏదైతే హక్కులు ఇచ్చిందో ఆ హక్కులు నా ప్రజలకు కావాలని మేము కొట్లాడుతున్నాం. భారత రాజ్యాంగం లోపడే కొట్లాడుతున్నాం. మేము ప్రజల గురించి 100కు 100% కాకుండా 1000% కొట్లాడతాం. నేను చాలా సందర్భాలు చెప్పినాం. ఏ వర్గాల నుంచి అయితే వచ్చినామో ఆ వర్గాల న్యాయం జరిగేంత వరకు కూడా మనం పోరాటం చేయాల్సిందని చెప్పి పోరాటం చేస్తున్నాం, కొట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాం. మీ హిస్టరీ అంటే మీ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి మీరు పలానా విలేజ్ నుంచి వచ్చారు? గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ మండల్, కొలుగురు విలేజ్ నుంచి. ఏం చేశారు మీరు? అంటే ఏమైనా ఈ మూమెంట్స్ లో ఉన్నారా? ఏదైనా విద్యార్థి సంఘంలో ఉన్నారా? లేదు, మూమెంట్లు ఏం లేదన్న. యాక్చువల్లీ నేను స్వేరో స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ పనిచేసిన. సైకిల్ యాత్ర మొత్తం దొక్కినాడు. ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బహుజన రాజ్యం రావాలి, పేదల బతుకులు మారాలి, బహుజన రాజ్యం రావాలి, విద్యా వైద్యం అందాలని నేను సైకిల్ యాత్ర చేస్తే మా సారు ఏనుగెక్కుతారేమంటే మా సార్ కారెక్కిపోయింది. మేమేం చేయలేని పరిస్థితి కదా. అట్లా అని చెప్పి అంతకుముందుకు నేను ఇప్పుడు డిగ్రీ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ చదివిన. హాస్టల్లో నా లైఫ్ మొత్తం హాస్టల్ లైఫ్ ఉంది. 5th క్లాస్ నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు కూడా హాస్టల్. అంత హాస్టల్ చదువుకున్న మా వర్గాల ప్రజల పనులతో చదువుకున్నాను. హాస్టల్ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు వచ్చినాను. నేను ఆర్ట్స్ కాలేజ్ కూడా నాన్నగారి నా వర్గాల ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి మాట్లాడాలి అందుకని మాట్లాడుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇటు వచ్చేసారా? బయటకు వచ్చారా? ఎప్పుడో బయటకు వెళ్ళినాయి. యాక్చువల్లీ నేను ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నేను క్లారిటీ ఒక లెటర్ రాసి చెప్పొచ్చిన.
ఈయన ఉండేటట్లేడు, నాకు ఇది బెడ్స్ కొడుతుంది, ఆయన ముందే వెళ్ళిపోతుంది చెప్పి నేను వెళ్ళిపోయినాక ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకాంత్ చెప్తే చిన్నపిల్లడు అని ఎవడేం లేదు. తర్వాత చిన్నపిల్లడు చెప్పింది పెద్ద విషయం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మీకు ప్రెసిడెంట్ స్వేరో స్టూడెంట్ విభాగాన్ని నేను రాష్ట్ర అధ్యక్షుడిని. నేను రాష్ట్రం మొత్తం సైకిల్ యాత్ర చేసినాము, ప్రజలు ఫుడ్ పెట్టేది. నిస్వార్థంగా మా యవ్వనం మొత్తం కొద్ది రోజులు తెలంగాణ ప్రజలందరికీ బహుజన రాజ్యానికి అప్పగించింది. సో వాట్ నెక్స్ట్? మీ టార్గెట్ ఏంది? మీ లక్ష్యం ఏంది? మాట్లాడుతున్నారు, ఏం కావాలన్నది మీ ఆలోచన? మంచి పొలిటికల్ లీడరా? నేను లీడర్ నాకు అవసరం లేదు. నా వర్గాల గురించి మాట్లాడుతున్నాను, చదువుకున్నా కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా బ్యాచ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా ఊర్లో ఉంటారు, మరి వాళ్ళందరూ మాట్లాడలేరు కదా. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఊరు నుంచి ఉస్మానియాకి వచ్చినా, ఉస్మానియా చదువుకున్నాను కూడా నా ఊర్లో అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు రెగ్యులర్గా మనం పత్రిక చదువుతామన్నా, రోజు పత్రిక చదివితే నేను ఆ మధ్య ఇంద్రావతి నది అబూజ్మాడ్లు ఉందని చదివిన సందర్భంలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం ల్యాండ్స్కేప్ గార్డెన్లో వాకింగ్ చేస్తున్నాం. అరే ఇదేంద్ర ఆపరేషన్ కగారు పెట్టి రోజు మనుషులను చంపుతారు, ఇంద్రావతి నదిలో నీరు పారుతుందా రక్తం పారుతుందా అని బాధేసింది. అప్పుడు ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఓయిలో మేము పెట్టినాం. మేము ఓయిలో ఆర్ట్స్ కాలేజీలో రౌండ్ టేబుల్ సమావేశం మేము పెడితే ఏబీపీలు బయట అర్బన్ నాక్సైడ్ మీటింగ్ పెట్టిన ర్యాలీ చేసాడు. నేనేమని చెప్పిన మీటింగ్లో, మనిషిని ప్రేమించాలి, ఎవరైనా వారైనా ప్రేమించాలి, మనమైనా ప్రేమించాలి. మనిషిని ప్రేమించాలని మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే మనుషులే చంపాలని చెప్పి ఏబీపీలు బయట ర్యాలీ తీస్తారు. వాళ్ళు ఉగ్రవాదులా మనం ఉగ్రవాదులు అని చెప్పి ప్రజలను అడిగిన. అంతే కదన్న, ఎవరు ఉగ్రవాదులు? ప్రజలను చంపాలనుకున్న వాళ్ళు ఉగ్రవాదులు, ప్రజలను ప్రేమించాలనుకున్న వాళ్ళు దేశభక్తులు. మేము దేశభక్తులు అని చెప్పినాం. అది జీర్ణించుకున్న వాళ్ళు మళ్ళీ ర్యాలీ తీసి ఏం చేస్తారు? రేపు పొద్దున అదే నక్సలైట్లు ఏబీపీలను చంపితే కూడా మనం తప్పంటామన్నా. మనిషి బతకాలి, మనిషి జీవించాలి, దేశం శాంతి ఉండాలని కోరుకుంటున్నాం, మనం చంపాలని కోరుకుంటున్నాం అన్న కాదు కదా. ఈ విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కగారు విషయం మాట్లాడినాం, దళితుల విషయం మాట్లాడినాం, ఏ విషయమైనా మేము మాట్లాడుతూనే ఉంటాం. మార్వాడి ఇష్యూ కూడా నేను మాట్లాడినా. మార్వాడి ఇష్యూ మాధవలత బండి సంఘ్ వీళ్ళందరూ అంటే కూడా అన్న, ఇప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తా అంటే, బాగా వైరల్ అయినాయి మీ వీడియో. అవును, తెలంగాణలో పుట్టి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాలి కానీ ఎక్కడి నుంచి వచ్చి సమాజాన్ని తెలంగాణ రాష్ట్రం దోపిడీ చేసుకునే మార్వాడుల గురించి మాట్లాడేందన్న. మార్వాడులు దేశభక్తులు అంటారు. అసలు నాకు ఒకటి అర్థం కాదు. ఎవరికైనా సరే మనిషికి మెదళ్ళ నెత్తిల మెదడు ఉంటుంది కానీ పెండు ఉంటుంది అనుకన్నా. ఈ పెండు ఉంటే అంతా పెండ మాటలే మాట్లాడతారు. చెప్పు ఎంత ఘోరం అది. బట్ ఎక్కడి నుంచి బతుకొచ్చిన ఉండక మన ప్రాంతం మీద పడి మన ప్రజలను కొట్టుకుంటా మళ్ళీ ఆయనకు బండి సంజయ్ మాట్లాడతాడు, ఆయనకు మహేష్ గౌడ్ పీసీ మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన మాట్లాడి మార్వాడల మధ్య తెలుపుతాడు. అంటే మా తెలంగాణ ప్రజలు ఓట్లెత్తే మీరు గెలవలేదా? ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లాడతారన్న? అన్న నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మార్వాడోళ్ళు తెలంగాణ పోరాటంలో ఎంతమంది అమరులేరని వదిలిపెట్టమన్నా. ఎంతమంది అమరులేరు అవన్నీ పక్క పెట్టు. ఈ దేశ సైన్యంలో మార్వాడు ఒక సైనికుని చూపెట్టినావు. మరి సైన్యం ఎవరన్నా? మనమే. మరి వీళ్ళందరూ ఎవరి గురించి మాట్లాడాలన్నా? అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏజెంట్లు బ్రిటిష్ వాళ్ళు, నార్త్ ఇండియా కంపెనీకి ఏజెంట్లు వాళ్ళు గుజరాత్ వాళ్ళు, దానికి ప్రధాన ఏజెంటు నరేంద్ర మోడీ, అమిత్ షా అని చెప్పిన. ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని లోపలేసే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో. రాజ్యం చాలా బలమైంది. నేను రాజ్యం చాలా బలమైంది కానీ రాజ్యాంగం కూడా చాలా బలమైంది. నేను రాజ్యాంగం లోపడే మాట్లాడుతున్నా కదా, నేను రాజ్యాంగం పట్టుకొని మాట్లాడుతున్నాను. నా అన్ని అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏం తెచ్చుకున్నా, ఒక ప్రాంతం మీద దోపిడీ చేస్తుందని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి అన్ని ప్రాంతాలు తెలంగాణ దోచుకుంటే మరి మళ్ళీ ఎవరితో కొట్లాడమంటారా? ఇప్పుడు తెలంగాణ ఎందుకు వచ్చింది చెప్పండి? ఆంధ్ర దోపిడీ వ్యతిరేకంగా తెలంగాణ వచ్చాయి, మరి మళ్ళీ మార్వాడలు దోపిడీ చేస్తే ఊకోమంటారా? పేర్లు ఒకటే మార్చిరన్న, తెలంగాణ ప్రజల బతుకులు మారలే. చాలా మంది మేధావులు కూడా సైలెంట్ గా ఉన్న పరిస్థితి ఇది. చాలా మంది అన్న అసలు మాట్లాడాలంటే 100కి 100 సార్లు ఆలోచిస్తున్న సందర్భం ఇది. అన్న ఏం బలం ఉందని మీరు ఇంత గట్టిగా ఇంత ఫోకస్డ్ గా ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడుతున్నారు? అన్న నా జ్ఞానం ఉంది, జ్ఞానమే బలం. ఒక్కసారి అరెస్ట్ అయితే మళ్ళీ మీ నోరు ఆగిపోతుందేమో. అది కాదన్న. ఇప్పుడు ఎంత మంది నోరు లాపుతారన్న, ఇప్పుడు శ్రీకాంత్ నోరు లాపితే ఇంకొక శ్రీకాంత్ వచ్చి ఇంకొకరు వచ్చి మాట్లాడతారు. అన్న కాలం గొప్పదన్న. కాలం ఏమంటుంది అంటే తనకు అవసరం ఉన్నప్పుడు కొడుకును అనుకుంటుంది, ఇప్పుడు ఇంకోని తీసుకొస్తుంది. ప్రజల గురించి మాట్లాడాలి కదా అన్న. ఇప్పుడు మేధావులు అన్నారు, మేధావులు సైలెంట్ గురు, ఉద్యమకారులు సైలెంట్ గురు అందరూ అంటారు. చాలా పెద్ద ఉద్యమకారులు ఉన్నారన్న మన తెలంగాణ రాష్ట్రంలో. కొన్ని వందల సంవత్సరాలు ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఉద్యమ పితామహులు. వాళ్ళకందరికీ కమలం పువ్వు వాళ్ళ చెవులో పెట్టిండు అన్న అమిత్ షా. వాళ్ళ నోట్లో పెట్టిండు కమలం పువ్వు. కమలం పువ్వును చూసుకుంటా ఈ యొక్క మేధావులు అందరు ఇళ్ళలు అన్న. ఎందుకు మాట్లాడతలేరన్న? బాధ అనిపించదా? రాష్ట్రం అంతా నాశనం అవుతుంటే మనము కూర్చొని సప్పట్లు కొట్టాలా? ఇప్పుడు మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఏమని అంటున్నారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా పెట్టారు? శాంతికి అనుకూలంగా పెట్టినాం మేము. శాంతి అంటే ఎవరు? ఆ శాంతి కాముకులు ఎవరు? ఇరు వర్గాల మధ్య దేశంలో ఉన్న మావోయిస్ట్ పార్టీ కావచ్చు, జవాన్ ఇద్దరు చచ్చిపోతున్నారు, ఇది తప్పు, వాళ్ళని శాంతి చర్చలో పిలిచి మాట్లాడండి, ఈ యుద్ధాన్ని ఆపేయడని చెప్పినాం మేము. అంటే అమిత్ షా మోదీకి వ్యతిరేకంగా మావోయిస్టులకు అనుకూలంగా అన్న. మావోయిస్టులు అంటే వాళ్ళ దృష్టిలో తీవ్రవాదులు, మావోయిస్టులకు అనుకూలంగా మేము పెట్టలేదు. మేము విద్యార్థులము ఈ బంజేరు యుద్ధం అని చెప్పనీకి పెట్టినాం. మేము యుద్ధం ఆపేయండి,
ఆదివాసులు చస్తురు, ఇటు అమాయకమైన జవాన్లు చస్తురు. ఈ ఆదివాసులు ఆ జవాన్లు ఇద్దరు ఒక తల్లి బిడ్డలే, ఎట్లా చచ్చిపోతారు అని చెప్పిన నేను చాలా సందర్భంలో చెప్పినా. ఒక తల్లికి ఇద్దరు కొడుకులు పుడతారు, ఆ తల్లి పాలు తాగి ఇద్దరు కొడుకులు పెరుగుతారు. మరి పెరిగినప్పుడు ఆ తల్లికి ఇద్దరు కొడుకులు సమానమే. ఒక కొడుకేమో పార్లమెంట్ మార్గం ఎంచుకోవచ్చు, ఇంకో కొడుకేమో సాయుధ పోరాట మార్గం ఎంచుకోవచ్చు. ఇద్దరు అన్నదమ్ములు గొడవ పెట్టుకొని చచ్చిపోతే వాళ్ళ తల్లి ఏడుస్తుందన్న? ఆ తల్లి ఏడు కదా. ఈ భారత మాత అనే తల్లి ఎలా ఏడుస్తుందన్న? దుఃఖపడుతుంది. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోయి. ఇక్కడ ప్రపంచంలో అన్న నాకున్న అవగాహన మేరకు నేను కూడా కొద్దిమేర చదువుకున్నా కదా, ఈ దేశ చరిత్రలో ఏదన్నా ఒక హోంమంత్రి డేట్ పెట్టుకుని చంపేస్తా అని చెప్పిండు అన్న? ఏ హోంమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న డేట్లు పెట్టుకుని చంపేస్తా అని చెప్పిరా? అంటే ఒక మంచి పనికి డేట్ పెట్టుకొని దాని లోపల ఫినిష్ చేయడం మంచిదే కదా అన్నది వాళ్ళ వర్షం. అంటే మనుషులను చంపడం మంచి పని అన్న? వాళ్ళ వల్ల మొత్తం దేశం అంతా నాశనం అవుతున్నది, వాళ్ళ వల్ల పోలీసులు చచ్చిపోతున్నారు. ఆ పోలీసుల గురించి మాట్లాడని మీరు, మావోయిస్టుల గురించి, నక్సలైట్ల గురించి పోలీసులు చచ్చిపోతున్నాను ఎంత వాస్తవమో, మావోయిస్టులు చచ్చిపోతున్నా అంత వాస్తవం. అందుకే ఇద్దరు కలిసి శాంతిచర్చలు పెట్టండి అని కోరుతున్నాం మేము. ఇద్దరు చచ్చిపోదని చెప్తున్నాం అన్న. మేము మాకు మావోయిస్ట్ పార్టీ అనుబంధం కాదు, మాకు బీజేపీ పార్టీ అనుబంధం కాదు. మేము విద్యార్థులుగా, చదువుకున్న విద్యార్థులుగా, అరే మీరు ఇద్దరు ఈ దేశ బిడ్డలే, మీరు ఇద్దరు శాంతిగా ఉండండి, కూర్చొని మాట్లాడుకుందామని చెప్తున్నాం. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటారన్న. కొట్టుకుంటే ఏం చేస్తారు? ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని ఇది కాదా, ఇది తప్ప, ఇది ఒప్ప అని చెప్పి పంచాయతీ చెప్తారన్న. మరి మేధావులందరూ కలిసి ఆపండి అని చెప్పినాడు. మరి ఎందుకు ఆపలేం? కూడా మీరు ఒక మాట, మీది ఒకటి వైరల్ అయింది బాగా, నా జేబులో ఈ పెన్ను ఉన్నదంటే మా ఊర్లోకి వచ్చిన గన్నే కారణం అని. అదేం చెప్పినంటే, ఈ పెన్ను నా జేబులోకి వచ్చిందంటే ఆ గన్ను మా ఊరికి పోయింది కాబట్టి ఈ పెన్ను నా జేబులోకి వచ్చిందని చెప్పిన. అది వాస్తవం కదన్న. ఇంతకుముందుకు 90 దశకం ముందు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఏందన్న పరిస్థితి? మొత్తం దొరలు, భూస్వాములు. అప్పుడు చదువుకొని ఇచ్చిరా? ఊర్లో పట్టేలు పోతే చెప్పులు పట్టుకుని పోయేది దొరపోతే. మరి ఆ పరిస్థితిలో వాళ్ళు వచ్చిరు కాబట్టి మేము చదువుకున్నామని చెప్పినాము. చదువుకున్నాం కాబట్టి అన్యాయం జరుగుతున్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మాట్లాడొద్దంటే ఎట్లన్నా? అందుకే నేను చాలాసార్లు చెప్పినా కూడా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, ప్రతి నిమిషం పోరాడే ప్రజలను భయపెట్టలేరు అని చెప్పినాం. భయపెడితే ఆగుతారా ప్రజలు? మాట్లాడుతూనే ఉంటాం మన ప్రజల కోసం. సో మీరు ఇటు అనుకూలం కాదు, అటు అనుకూలం కాదని చెప్తున్నారు. మేము ప్రజల గురించి మాట్లాడతాం. సో మీరు ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తున్నాం. ఆదివాసులను చంపడానికి కూడా వ్యతిరేకిస్తున్నాం. మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తానా? 2002లో గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్నా? నరేంద్ర మోడీ. అప్పుడు రాష్ట్రపతి ఎవరన్నా? ఏపీజే అబ్దుల్ కలాం. ముస్లిం రాష్ట్రపతిని పెట్టి గోద్రాలో జరిగిన ఎంతమంది చంపిన ముస్లింలు? అది అయిపోయింది. 2014లో బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత మొన్న ద్రౌపది ముర్ము కంటే ముందు రాష్ట్రపతి ఎవరన్నా? రామ్నాథ్ కోవింద్. మీరు లెక్కలు తీయండి. దేశంలో అత్యధికంగా దళితులపైన, దళిత మహిళలపైన, దళితుల మీద హత్యలు, అత్యాచారాలు 1947 నుంచి 2014 వరకు ఒక్కింత జరిగితే 2014 నుంచి 2021 వరకు రెండింతలు ఎక్కువ జరిగినాయి అన్న. దళిత రాష్ట్రపతిని చేసి దళితులను ఊచకోత కూర్చారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎవరన్నా? ద్రౌపది ముర్ము. ఎవరన్నా? వాళ్ళు ఆదివాసి. ఇప్పుడు ఎవరు చంపేస్తున్నారు నా దేశంలో? ఆదివాసులు నప్పలేరా? 6 నెలల పాప, చిన్న పాప, మీరు అబూజ్మాడ్ తిరిగి వచ్చి, నేను నాకు తెలియదు పోలే కానీ 6 నెలల పాప నేను పేపర్లో చూసిన. ఒక 6 నెలల పాప అమిత్ షాకు వ్యతిరేకంగా తుపాకి పట్టుకొని కొట్లాడింది అన్న. ఎట్లా చంపేసిరన్న బిడ్డను? ఆ బిడ్డ బతుకుతే ఒలింపిక్స్లో గెలుసు కావచ్చు, ఆ బిడ్డ బతుకుతే ఈ దేశానికి సేవ చేయవచ్చు. పసిగుడ్డ కదా అన్న. ఎవరు చంపేసిరన్న? మీ ఇరు వర్గాల మధ్య యుద్ధం వల్ల ఆ అమాయకమైన ఆదివాసి బిడ్డ. వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు? ప్రభుత్వాలు ఏం చెప్తాయి? అసలు ఆదివాసీల ఎదుగుదలనే ఇవి అడవిలో ఉన్న ఈ నక్సలైట్ల, రన్నల సంథింగ్ వాళ్ళే ఓర్వలేకపోతున్నారు. ఆ కారణం చేతనే మేము మొత్తం వాళ్ళందరినీ తీసేసే ప్రయత్నం చేస్తున్నాం. అనేది తప్ప? వాళ్ళు అన్నారు అడవి దాకా పోయినాం అన్న. అడవి దాకా ఫస్ట్ మన ఊరు కాడ మాట్లాడదాం. ఓకే. ఈ దేశంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత 89,000 స్కూల్ మూసేసారు. మీరు చూడండి గూగుల్లో. అది నక్సలైట్లు మూసేసిరా? ఆదివాసులు మూసేసిరా? చెప్పండి. బీజేపీ ఎంపీలు చెప్పాలి. ఎవరు మూసేసిరా అన్న? వీళ్ళే కదా మూసేసింది. ఇప్పటికీ దేశంలో ఉన్న వాళ్ళ సొంత బీజేపీ పాలిత రాష్ట్రాలనే నిమిషానికి ఒక మహిళ మిస్సింగ్ అవుతుందన్న. ఎటు పోతురన్నా? అది కూడా మావోయిస్టులు చేసిరా? ఒక్క విషయం చెప్తాన్నా. ఒకటే రోజు అదాని కంపెనీ కోసం 8 లక్షల చెట్లు నరికేసిరన్నా. ఏం అభివృద్ధి అన్నది? అడవులను ధ్వంసం చేసుకోపోవడం అభివృద్ధా? అరావాలి పర్వతాలు ధ్వంసం చేస్తారు, అబూజ్మాడ్ అడవులను ధ్వంసం చేస్తారు. మరి అంత ధ్వంసం చేసినాక మనుషులు బతికేది ఎందుకన్నా? మరి ఏం పిలుచుకు బతకాలి? వీళ్ళకింద దేశం మొత్తం ధ్వంసం చేస్తారు. సింగపూర్, లండన్ పోయి వెళ్ళి బతారు. మా ముందు తర మా పిల్లలు, భవిష్యత్ తరాలు ఏం పిలుచుకు బతకాలన్నా? ఇప్పుడు మనిషి సగటు జీవిత ఆయుష్ ఎంత అన్న? 60 సంవత్సరాలు. ఇంతకుముందుకి ఎంత బతికిరన్నా? 80 సంవత్సరాలు బతికిరు, 100 సంవత్సరాలు బతికిరు. బతుకుతారు ఇప్పుడు మనుషులు? అభివృద్ధి అంటే మనిషి వినాశం అభివృద్ధా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, అభివృద్ధి అంటే అద్దాల మెడలు కాదురా, పౌరుడు నైతిక అభివృద్ధి, దేశ అభివృద్ధి అని చెప్పిండు.
ఎంతవరకు పౌరులు అభివృద్ధి చెందిరన్న? ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. 40 లక్షల మంది ఏ ప్రపంచ దేశాలలో లేరు. ఏం చేయాలన్నా యువకులను? మద్యం మత్తుల నుంచి, మతం మత్తుల నుంచి పండబెట్టాలి. ఇదేనా మీ ప్రభుత్వాలు చేసేటి? వాళ్ళు అంటున్నారు డెవలప్మెంట్ అవసరం లేదా, మైనింగ్ చేస్తున్నారు కదా అదే అడవుల్లో, అంటే కరెంట్ అక్కర్లేదా? ఇప్పుడు కేవలము మైనింగ్ కోసము, అదాని కోసము, అంబానీ కోసమే చేయాలా? వాళ్ళకి ఇద్దరికే కంపెనీ లేనికి అభివృద్ధి కావాలా? ఇంతకుముందుకు కరెంటు లేదా? ఇప్పుడే కరెంట్ వీళ్ళు కొత్తగా కనిపెట్టి వస్తున్నా. నేను అందుకే నేను చెప్పినన్నా, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనసులో అని గురజాడ అప్పారావు చెప్తే, దేశం అంటే అదానిదో, దేశం అంటే అంబానీ అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తున్నాను చెప్పి. వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయన్నా? 2014 ముందు ఎంత ఉండే వాళ్ళ ఆస్తులు, 2014 తర్వాత వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయన్నా? లెక్కలు తీయరన్నా, నేను కాదు, ప్రజల ముందు చెప్పుర్రి. కరెంటు కావాలంటే కరెంటు ఇప్పుడు వాళ్ళ నేలకి ఇప్పుడు నా ఊరు కొలువురన్నా, నా ఊర్లో బొగ్గు పోదేవి, నా ఊర్లో బంగారం దేవి, నా ఊరు కరెంట్ ఇస్తురా? వాళ్ళ అబూజ్మర్లు ఉన్న వాళ్ళ కింద ఉన్న నేల తీసి వాళ్ళకి కరెంట్ ఇస్తారా? చెప్పండి. అది తప్పుగా. అభివృద్ధిని ఎవ్వరు వ్యతిరేకించరు. అభివృద్ధి అంటే ఏంది అసలు? అభివృద్ధి అంటే ఏంది? ఇప్పుడు 70 సంవత్సరాలకి స్వతంత్రం వచ్చి అవుతుంది కదా, 70 సంవత్సరాలు దాటిపోయింది. రాజ్యాంగం అమలుకి వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది కదా. మరి ఇన్ని రోజులు ఎటు పోయారన్నా? కర్రగుట్టలో జాతీయ జెండా ఎగిరేసిరన్నా? కర్రగుట్టలో చైనా దేశం ఉన్నాయన్నా? చెప్పండి. జోక్ కాకపోతే పాకిస్తాన్ ఉందా కర్రగుట్టలో? ఈ దేశంలో ఉండి ఈ దేశంలో జాతీయ జెండా ఎగిరేయడం ఏంటి? అంటే నక్సలైట్లు అనే వాళ్ళు కూడా తీవ్రవాదులతో సమానం అనేది వాళ్ళ ఒక ప్రజలకు ఒక సంకేతాన్ని. ఇప్పుడు నక్సలైట్లు తీవ్రవాదులు అయితే, పిక్చరైజేషన్ కనబడుతుంది. నక్సలైట్లు తీవ్రవాదులు అయితే, నక్సలైట్లు దేశద్రోహులు అయితే, 1969లో స్టార్ట్ అయిన నక్సల్ బరి నేటి వరకు ప్రజలకు వాళ్ళు ఏం మంచి పని చెప్పలేదు. ప్రజల వాళ్ళని కొట్టి చంపుతారు కానీ వాళ్ళ ప్రజల మద్దతు లేని గిన్నోలు రీడ. ఏ దేశంలో ఉంటారా? ఇప్పుడు మీకు కూడా ప్రజల మద్దతు లేకుంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఉంటారా? ఎందుకుంటాం? మరి ఎవరికైనా ప్రజల మద్దతు. ఇప్పుడు నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నాను, దేనికోసం మాట్లాడుతున్నా? ప్రజల కోసం మాట్లాడుతున్నా. నాకేమైనా జరిగితే నా ప్రజలు మద్దతు ఇయ్యరా? మీరు మద్దతు ఇయ్యరా నాకు? మరి మా మంచి కోసం కొట్లాడేటప్పుడు ఇప్పుడు నేను అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన, అన్న మీ దశ అయిపోయింది, మీరు కూడా రండి బయటకు అని చెప్తున్నాను. నేను కూడా చెప్పిన చాలు సాయుధ పోరాటం రిసీవ్ చేసుకుంటలేరు వీళ్ళెవరు కూడా. సోకాల్డ్ పీపుల్ ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఈ పాయింట్ ని రిసీవ్ చేసుకుంటలేదు. అందుకే నేను ఇంతకుముందు మేమే పిలుపునిస్తున్నాం ఎవ్రీడే బయటకు రండి, అక్కడ ఉండి మనం ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఇక్కడికి వచ్చి ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని మీరు చాలా సందర్భాలు చెప్తున్నా. మీరు మనం ఏమంటున్నాం అంటే, ప్రజల గురించి ఎవరు మాట్లాడినా అర్బన్ నక్సలైట్లే. మీరు కూడా అర్బన్ నక్సలైటే. మీ అందరము జై శ్రీరామ్ అన్నోళ్ళు దేశభక్తులు అయిపోయారు. ప్రజల సమస్యలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అయ్యారు. ఏం లేదు, అందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే దేశం అభివృద్ధి చెందిపోతుంది. జై శ్రీరామ్ అనకపోయినా మనకు దేశద్రోహులం అవుతాం. ఇదా దేశభక్తి? చెప్పండి. భరతమాత బొమ్మేసి, భరతమాతకు పచ్చని సీర కట్టి, ఆ పచ్చని సీర అడవి రూపం అయితే ఆదివాసీ తల్లులకు ఏం పెట్టిరన్న మీరు? వాళ్ళ కాళ్ళ కింద కనీస సంపదలు ఉంటే మీ వీడియోలు చూసినా నేను, మీరు పోయి మాట్లాడుతారు ఆదివాసీ తల్లులతో. ఈ దేశంలో వేల కొద్ది కనీస సంపదని మాట్లాడుతారు కదా, మరి వాళ్ళ కాళ్ళ కింద కనీస సంపద ఉంటే అమ్మలకు చెవులకు కమ్మలు ఎందుకు లేవన్నా? ఇటు పోయిందన్న బంగారం? కాళ్ళకు చెప్పులు లేవు, కమ్మలు లేవు, కట్టుకోనికి బట్టలు లేవు. మరి నీ అభివృద్ధి ఏదన్నా చెప్పండి. సంపద మీదే, భూములు మీవే, బంగారం మీవే. భూమి ఉండే మీరే గుంజుకుంటారు, బంగారం మొత్తం మీ మేడకే, మీ కాళ్ళకే, మీ బిడ్డలకు, మీ అక్కలకు. మాకేముందన్నా చెప్పండి. నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాట గుర్తొస్తుంది. ఇప్పుడు 1930, 32, 33 రౌండ్ టేబుల్ జరిగేటప్పుడు గాంధీకి అంబేద్కర్కు పూనా అంబేద్కర్ ఒప్పందం గురినప్పుడు గాంధీ అంబేద్కర్ మనలో ఆయన కూర్చుంటాడు. ఎందుకే అంబేద్కర్ నువ్వు బ్రాహ్మణ్ అనుకున్నావు కదా? కాదైనా దళిత అని చెప్తే ఆయన పక్కకుంటున్నాను నేను. అయ్యో అంబేద్కర్ నువ్వెందుకు పోరాటం చేస్తున్నావు? ఈ దేశం మనదే. కానీ గాంధీ అంటే అంబేద్కర్ అప్పుడు ఏమన్నాడు అంటే, మిస్టర్ గాంధీ వేర్ ఇస్ మై మదర్ ల్యాండ్ అన్నాడు. మా మాతృభూమి చూపెట్టురాను ఇప్పటికీ. చెప్పండి, మా మాతృభూమి ఏది? ఆదివాసులు మాట్లాడితే నక్సలైట్ని చంపేస్తారు, ముస్లింలు మాట్లాడితే ఉగ్రవాళ్ళని చంపేస్తారు. చెప్పండి. ఇక మీలాంటి మాలాంటి వాళ్ళు ప్రజల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్. మరి ఎవరి గురించి మాట్లాడమంటాడన్నా? రామనామం అని చెప్పిస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నా? మేము రాముని వ్యతిరేకం కాదన్నా, మేము హిందువులం. అసలు హిందువుల గురించి మాట్లాడిన ఈ పార్టీ, మరి ఈ ప్రతి గుడి కాడ బిచ్చగాలు ఎవరు ఉంటారని హిందువులు ఉంటారు. మరి నీ పార్టీ ఏం చేస్తుందన్నా? అసలు హిందువుల గురించి నీ పార్టీ ఏమైనా మాట్లాడిందా? హిందువులకు భూములు వంచమనన్నా? హిందువులకు భూములు వంచమను, హిందువులకు కంపెనీలు ఇవ్వమను. చెప్పండి. ఇప్పుడు హిందువులను మాట్లాడినప్పుడు హిందువుల సమానం ఉందన్న? ఫస్ట్ ఒక్క ఆర్ఎస్ఎస్ 4 ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పెద్ద మనుషులు అయ్యారు కదా అన్న ఇప్పటి వరకు, మోహన్ బాబు వరకు, ఆడికే నీటి వరకు. ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాలమాదిగలు కూడా మన హిందువులే, ఆల బిడ్డలను కూడా మన బిడ్డలకి ఇచ్చి పెళ్లి చేద్దామని మాట్లాడిరా అన్న? మేము ఏడున్నామన్నా? భూములు లేవు అన్న. ప్రేమ అనేది నేచర్ అన్న. ఒక స్త్రీని ఇష్టపడి ప్రేమిస్తే పెళ్లి చేసుకుని మనం చంపేస్తారా అన్న? మీరు హిందువులు అంటే ఎవరన్నా? మీరేనా? ఇట్లా మాట్లాడితే మేము దేశద్రోహులం అన్నా? మీరు మాకేమి ఇస్తారన్నా? 2 రూపాయల కిలో బియ్యము, బతుకమ్మ పండుగ చీరలు, మాకు గవర్నమెంట్ భలే చదువు అంట.
అన్న మీరు దేశభక్తులు కదన్నా, మరి నీ బిడ్డ మా అన్న కొడుకు ఒకటే స్కూల్ ఎందుకు చదువుకోరన్నా చెప్పండి. నీళ్ళు నా ఇళ్ళ కాడ ఎందుకు లేదన్నా? ఇలా పార్లమెంట్ సభ్యులను మాట్లాడతారు, పార్లమెంటు ఒక్క నిమిషానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడతాన్నా ఒక్క పార్లమెంట్ మెంబర్ మీద. ఆ డబ్బులు ఎవరివన్నా? మా డబ్బులు అన్నా, మా ప్రజల పనులు కట్టిన డబ్బులు అన్నా. మీరు ఏం చేస్తారన్నా? పార్లమెంట్కి పోయి ఒక ఆయన వీడియోలు చూస్తాడు, ఒక ఆయన ఒర్రుకుంటాడు. ఈ ముసలు 70 ఏళ్ళు దాటిన ముసలు అలా కూర్చొని వేసి మాకిని ఎదగపోతాడు. ఏం చేస్తారన్నా? మీరు చట్టాలు చేయనికి పోయిరా లేకపోతే పడుకోనికి పోయిరా? ఇగో ఇదన్నా ఇట్లా మాట్లాడితే మనం అంతా దేశద్రోహులం అన్నా, మనం అర్బన్ నక్సలైట్ అన్నా. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుందని మీరు మీకు ఒక అంచనా ఉన్నది, భవిష్యత్తు ఎట్లా ఉందని మీకు అనిపిస్తుంది ప్రజల్లో ఇప్పుడు? ఒక రకమైన సరే ఇప్పుడు మతము గురించి మనం మాట్లాడితే మనం అంతా హిందువులమే, మనం అంతా గుళ్ళకు పోయే వాళ్ళు ఉంటారు, పోని వాళ్ళు ఉంటారు. పోయే వాళ్ళే అందరూ మెజారిటీ కనిపిస్తుంటారు. సో వాళ్ళ జీవితాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి మీరు చెప్పినట్టు. సో ఈ యొక్క మతం అనేటువంటి అంశం వల్ల ఒక సెక్షన్ ఒక సైడ్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఏ అంశం మీద మాట్లాడినా కూడా వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు అనే కాడికి వచ్చింది పరిస్థితి, సిచ్యువేషన్. కాకపోతే వాళ్ళకంటే బలమైన హిందువులు మనమే ఒక రకంగా చెప్పాలంటే. ఒక రకంగా అసలైన హిందువులు మనమన్నా. ఏ రకంగా భాగ్యరెడ్డి వర్మ నువ్వు నేను చెప్పినామన్నా, అయ్యా బండి సంజయ్ నువ్వు సనాతన ధర్మం అంటున్నావు, అది పురాతన ధర్మము, ఆది హిందువులం ఏమని చెప్పిండు భాగ్యరెడ్డి వర్మ. ఆది హిందువులమన్నా, పురాతనమైన హిందువుల మనం. మనకేందన్నా వీళ్ళు హిందూ మతం నేర్పేది? మేము ఉన్నామన్నా. మా అమ్మ కటమైసం మొక్కుదన్నా, పొద్దున్న లేచి సూర్యుని దండం పెట్టి పండుగ చేస్తే కటమైసమ్మకు కోడి పిల్లంగా వస్తారన్నా. ఇక అంతకంటే గొప్ప హిందుత్వం ఏముంటుందన్నా? హిందుత్వం అసలు హిందుత్వము శాంతి నేర్పిందని మీరు మాట్లాడేటప్పుడు మరి ఇప్పుడు ఆపరేషన్ కాగల మీరు చంపేస్తున్న వాళ్ళంతా హిందువులే. మరి హిందువుని చంపుకుంటాడా? ఆదివాసులు హిందువులు గారా చెప్పండి? దళితులు హిందువులు గారా? ఇది కేవలము బీజేపీ ఒక డ్రామా సృష్టించి గుజరాత్ పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను మొత్తము అప్పయ్యపనికి 2 గుజరాతులు బయలుదేరు, 2 గుజరాతులు అమ్ముతారు, 2 గుజరాతులు కొంటారు. 2 గుజరాతులు అమిత్ షా, నరేంద్ర మోడీ, 2 గుజరాతులు అదాని, అంబానీ. ఈ బ్యాంకులు ముంచిన మొత్తం గుజరాతులే కదన్నా. వాళ్ళకే దేశభక్తి ఎక్కడదన్నా? ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకుంటున్నారా అర్బన్ నక్సలైట్ శ్రీకాంత్ అనే పదాన్ని? నేను ఏం చెప్తున్నంటే, ఈ ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఏ బిరుదు ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తాను. నాకు ఆ ప్రజలు అర్బన్ నక్సలైట్ శ్రీకాంత్ అని ప్రజలు గుర్తింపేయాలి, ప్రభుత్వాలు కాదు. ఏరేస్తాం అంటున్నారు కదా, వీళ్ళందరిని ఏరేస్తాం ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళందరిని అంటున్నారు. నీకు ఒక జోగి చెప్పాలన్నా, నరేంద్ర మోడీ అమిత్ షా అంటే ఒక బిందె పట్టుకుని సముద్రం కాడిపోయిరట. నీళ్ళు మూస్తూనే ఊరట, పోతూనే ఊరట, నీళ్ళు మూస్తూనే ఊరట, పోతున్నాడు. సముద్రం ఎండిపోతుంది అన్న. నీతో ఏమవుతుంది అన్న? తప్పు కదా. ఎవరు నేరేస్తావు? నువ్వు సమస్యలు నేరేయమని చెప్తున్నాం మేము. నువ్వు ఈ దేశంలో ఉన్న భూ సమస్య పరిష్కరించు, కుల సమస్య పరిష్కరించు, విద్యా వ్యవస్థను మార్చండి అన్న, దేశం మారుతుంది. అందరికి ఒక కామన్ విద్యా విధానం పెట్టండి. ఓట్లు వేసిన వాళ్ళు గెలిస్తేనే ఓట్లతో గెలిచిన వాళ్ళేమో అపోలోకి పోతారు, ఓట్లు వేసిన వాళ్ళేమో గాంధీ పోతారు. చెప్పండి. పార్లమెంట్ గొప్పది కదన్నా, మరి పార్లమెంట్లో ప్రజల స్థానం ఏడుందన్నా? అందుకే అరుంధతి రాయ్ అనేది ఒక మాట, ఈ దేశంలో నడిచే పార్టీలన్నీ కంపెనీల పార్టీలే, ప్రజల పార్టీలు కాదని చెప్పి. ప్రజల పార్టీ ఏ పార్టీ ఒకసారి చూపెట్టుకోండి. ప్రజల పార్టీలు లేవన్నా. ప్రజల పార్టీలు ఉంటే ప్రజల కోసం ఆలోచన చేసేవాళ్ళు అయితే వాళ్ళు మేము ఒక దగ్గర ఎందుకున్నామన్నా? మా ఎంపీ ఉంటాడన్న, మెదక్ పార్లమెంట్ మెంబర్, ఆయన ఏముంటాడన్నా? అద్భుతమైన విల్లాల అంతరంగుల బంగ్లాలు ఉంటాడు. ఆయన వచ్చి పూరి గుడిసెల గురించి మాట్లాడితే చిత్రం కదన్నా. గుడిసెలు ఉంటాడు, గుడిసెల గురించి మాట్లాడితే అర్థం ఉంటుందన్నా. మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత నిర్బంధం మధ్యలో కూడా చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు కూడా మాట్లాడతలేరు. సరే, ఒక రకంగా నాకు అనిపిస్తున్నది ఏంటంటే భయం కూడా ఉన్నది అన్న. వాళ్ళు గొప్పగా మాట్లాడతారు, గొప్ప స్పీచ్లు ఇస్తారు, కానీ ధైర్యం అనేది వాళ్ళు లేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మనం మాట్లాడితే మనల్ని గుంజుకపోయి లోపలేస్తారేమో అనే సిచ్యువేషన్లో భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు భయపడుతారో వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తా. నేను ఇప్పుడు మీరు మేధావులు అనే వాళ్ళు కూడా మీరు అన్నారు కదన్న, ఒక్క మాట అన్న, 70 సంవత్సరాలు దాటిన మేధావులు వాళ్ళు రేపో మాపో పడిపోయేటోళ్ళే. 25 ఏళ్ళు 30 ఏళ్ళు మన ఏజ్ అంతా. ఇన్ని మనం నిలబడేటోళ్ళు ఈ దేశాన్ని నిలబెట్టుకోవాలి. మనం ఈ దేశాన్ని నిలబెట్టుకోకపోతే మతం అనే ముసుగులో ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి విధ్వంసకారులు బయలుదేరు. అందుకే 1917 లేని ఒక మాట అంటాడు, ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత వరకు ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఇక భారతదేశ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. నరేంద్ర మోడీ అమిత్ షా నినాదం వెనుక ఈ ప్రజలు మోసపోతున్నారు. కాబట్టి ఆ నినాదము తప్పని చెప్పి ప్రజలు చెప్పడానికి మీలాంటి వాళ్ళు, నేను, మనం అందరం బయలుదేరి చెప్పాలి, మన బాధ్యత. సో ఇప్పుడు మీరు మాట్లాడితే ఖచ్చితంగా చాలా మంది ఎవరైతే వ్యతిరేకిస్తారో మిమ్మల్ని వాళ్ళు అనుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని, లేకపోతే శ్రీకాంత్ ఖాన్ అంటారు మిమ్మల్ని. ఇప్పుడు శ్రీకాంత్ ఖాన్ అన్న, శ్రీకాంత్ ఏదన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నాది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు, మాది ప్రజల పార్టీ.
ప్రజల హక్కుల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడైనా బురద తలుతారు కానీ వాళ్ళకి మన కొత్తగా మనం ఉన్న ముచ్చట చెప్తే ఊర్లో ఉండనేరు కదన్న. ఉన్న ముచ్చట మనం చెప్పేది ఉన్న విషయాలు చెప్తున్నాం, మన ఊర్లో ఉండనేరు. అందుకే వాళ్ళు ఏ బిరుదు ఇచ్చినా వాళ్ళు ఏం చేసినా కూడా మనకు భయం అవసరం లేదు అన్న. ఎందుకంటే మనము రాజ్యానికి వ్యతిరేకంగా పోరాట క్రమంలో రాజ్యాన్ని కూల్చడానికి పోతలేం. రాజ్యం చేసే తప్పులని చెప్తున్నాం, ప్రభుత్వం చేసే తప్పులని చెప్తున్నాం. ఇక దాన్ని వాళ్ళు ఏం చేస్తే దాన్ని మనం ఏం చేస్తామన్నా, మనము నీకు బలమీయలు ఎక్కువ ఉందని చెప్పి దుంకులాడుతున్నావు వచ్చే, రేపు నువ్వు బలహీనం అవుతావు కాలం గొప్ప. అప్పుడు నిన్నేం చేస్తారన్న ప్రజలు అన్న. ప్రజలు మనం ఎందుకు చూలే అన్న, నేపాల్ కావచ్చు, మన ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇవన్నీ దేశాలు ఎట్లా జరుగుతున్నాయి అన్న చెప్పండి. భూటాన్ కావచ్చు, ఎన్ని దేశాలు మన కళ్ళ ముందట లేదా? యువకులు తిరుగుబాటు చేస్తలేరా? యువకులు తలుసుకుంటే ఈ ప్రపంచంలో మారని శక్తి లేదన్న. యువతరం తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కూడా యువకులే కదా. అందుకే శ్రీశ్రీ ఒక మాట అన్నాడు, కొంతమంది యువకులు పుట్టుకతో తాతగారి నాన్నగారి భావాలకు బానిసలు, కొంతమంది యువకులు పుట్టుకతో ఈ దేశ స్వాప్తికులు, ఈ దేశాన్ని నిర్మాణం చేసుకునే యువకులు. వాళ్ళు తొలివేలు రగన్న కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు. ఇక మనం దీన్ని కాపాడుకోవాలి. వాళ్ళ కింద 70 దాటి నరేంద్ర మోడీ ఏజ్ ఎంత అన్న? 76 సంవత్సరాలు. రేపు మాటికి 15 సంవత్సరాలు బతి చచ్చిపోతారు. ఆయన విధ్వంసం చేసిపోయినాక మరి మనం ఎట్లా బతామన్నా? మేము బతకడం కోసం మాట్లాడుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన 21వ ఆర్టికల్ జీవించే హక్కు గురించి మాట్లాడుతున్నా. నేను మనుషులుగా జీవించాలి, మనం జీవించాలంటున్నాను. నేను ఒక్క మాట్లాడుతున్నా, 20,000 మన ఊర్లో ఏమంటారన్నా, 60,000 నిండా ముసలిని కష్టం చేపిస్తున్నావు, 20,000 ముడి కింద పెట్టుకుని ఏం చేస్తున్నావు? మరి 20,000 ఉన్న నేను ఇంటికాడ ఉండాలంటే 60,000 దాటిన అసెంబ్లీ పార్లమెంట్లో ఉండాలి. వాళ్ళు కదా ఇంటికాడ ఉండాలి, మనలాంటి యువకులు కదన్నా. చట్టం ఎవరు చేయాలన్నా? జనాలు అట్లా ఆలోచించే పొజిషన్లో కూడా లేరు కదా, అట్లా తయారు చేశారు. అదే లీడర్. అదే పాలకులు ఎంత తెలివికల్లో అంటే ప్రజలని మత్తులో దీంట్లో దించి వాళ్ళు హాయిగా సప్పట్లు కొట్టుకుంటే బయట కూర్చోరు. ఇగో ఇది ప్రజలు చాలా గొప్పలు అన్న వాళ్ళు ఎంత అమాయకులు తెలుసా? అని రాష్ట్రం అంతా తిరిగిన సైకిల్ వేసుకొని ఏడ కూడా అసలు ప్రజలు వారిని ముంచాలి వీని ముంచాలి ఆలోచనే ఉండదు వాళ్ళకు. వాళ్ళ కష్టం మీద కష్టం చేసుకొని తిని పడుకుంటారు తప్ప వారిని ముంచాలి వీని ముంచాలి ఆలోచనే ఉండదు వాళ్ళకు. ఎన్ని సంవత్సరాలు అన్నా ఇంకా ఇందిరా మిల్లు ఇస్తారు చెప్పురి దేశ రాష్ట్రంలో? బతుకమ్మ చీరలు, ఇందిరా మిల్లు అంటే ఈ ప్రజలకు ఇస్తనే ఉన్నారు ఉచిత పథకాలు అన్న. అన్ని బంద్ చేయరే, విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వమని చెప్పు. మొత్తం మీయే, స్కూల్స్ మీయే, భూములు మీయే, హాస్పిటల్ మీయే, అన్ని మీయే. ఓట్లు మాత్రం మాయే. ఓట్లకు నోటు పెట్టాలి, కొనాలి, మళ్ళీ అధికారం గుంజుకొని పోవాలి. మీరు నిజంగా దేశభక్తి గురించి మాట్లాడితే ఒక ఎమ్మెల్యే బిడ్డ, ఒక కూలోని బిడ్డ ఒక బల్లి ఎందుకు చదువుకోదన్నా? ఆ బిడ్డ ఈ బల్లె చదువుకుంటే అయ్యకు మండుతుంది. అప్పుడు మినిస్టర్ బిడ్డ బల్లె చదువుకుంటే అయ్యో నా బిడ్డ స్కూల్ చదువుతుంది కదా, అటు టీచర్ లేరు, అది ఏం లేదని చెప్పి ఒక మంచి విద్యా వ్యవస్థ వస్తే అప్పుడు కదా నా సమానత్వము. కులాలుగా విభజించి మతాలుగా విభజించి మీ బతుకంతా విభజించుకుంటూ పోడేనా చెప్పన్నా? ఇప్పుడు మీరేం సూచిస్తున్నారు? నక్సలైట్ సరే, మీరు చిన్న వాళ్ళైనా మీరు అంత అవగాహన వచ్చింది, చదువుకున్నారు కాబట్టి ఆ విజ్ఞానంతో మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అడవుల్లో ఉండి మేము కొట్లాడతామని ఇంకా అక్కడే ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా కూడా, అడవులను కొట్లాడడానికి అవకాశం లేదు. రండి, భారత రాజ్యాంగం పట్టుకుని ఊరు తిరుగుదాం. మీరు మీ జీవితము, మీ యవ్వనము అశేషంగా ప్రజలకు అంకితం అని చెప్పారు కదా. చివరి జీవితం ఉంది కదా, ఈ చివరి జీవితం కూడా బయటకు వచ్చి ప్రజలకు అంకితం ఇవ్వండి. అది నేను చెప్పదలుచుకున్నా. మనం ప్రతిసారి శ్రీకాంత్ మాట్లాడినంటే అన్న 100% మాట్లాడతామే. ఈ దేశమే నాది, కానీ ఈ దేశంలో ఉన్నది ఏది కూడా నాది కాదు. నాది ఏదో నాకు చూపెట్టన్నా, ఏదన్నా నాది. ఊరు ఉంటుంది, ఊర్లో ఇల్లు అవతల ఉంటుంది. భూమి ఉందా? ఒకవేళ మాకు భూములు ఉంటేనంటే మాకు అక్కడ పరంపో భూములట, వాళ్ళకేమో పట్ట భూములట. నేలంతా ఒకటే కదన్నా, దాని పరంపో ఎక్కడిది పట్ట ఎక్కడిది? భూతాలు ఒకటే కదా. మరి దళితులకేమో పరంపోగులు ఉంటాయి, వీళ్ళకేమో పట్ట భూములు ఉంటాయంట. అది ఎట్లా పాసిబుల్ అసలు? ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య పరిష్కరించని మీరు డైరెక్ట్ డేట్లు పెట్టుకొని మనుషులను చంపేస్తా అంటారు. ఈ సమస్యల మీద డేట్ పెట్టుకో, మోడీ అమిత్ షా డేట్ పెట్టుకొని ఈ సమస్యలు చేసుకుంటారా చెప్పు. 3 సార్లు అధికారంలోకి వచ్చినా నువ్వు ఎన్ని సమస్యలు పరిష్కరించినావు? ఇట్లా మాట్లాడినంత అర్బన్ నక్సలైట్లు. రఘునందనరావు మీకు బాగా విరుసుకపడుతుండు. రఘునందనరావు ఏమన్నా మా ఊరికి వచ్చి కానీ మా పల్లెకి వచ్చి కానీ పేద ప్రజల ఇండ్ల పక్కపంటి ఉండి కానీ వాళ్ళ ఇండ్ల తిని పన్ను ఆవాను. ఏం చేసినావు? నీ గురించి మాకు తెలియదా? మాకు అన్ని విషయాలు తెలుసు. నోరుందని ఎగిరిత పడొద్దు. ఎంత ఎగిరినా కూడా ఊయాలి, ఎడికి వాళ్ళు గాడికి వస్తుంది. దుంకులాడితే కష్టం, అది మార్చుకోవాలి రాజకీయాలు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. కొట్లాడండి, గట్టిగా మాట్లాడండి. చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, అన్నింటిని ఫేస్ చేయండి. సో పొలిటికల్ ఆలోచన ఉందా? లేదన్న, రాజకీయాలకు రావాలనుకుంటే తొలివేలు రాగానే ఫోన్ చేసిన ఫస్ట్ రోజు వచ్చి నేను ఎందుకు రాలేదన్న? నేను సోషల్ మీడియాలో ఉండొద్దు అనుకుంటున్నా, సోషల్ మూమెంట్లో ఉండాలనుకుంటున్నా. ఓకే, దానికోసం పోరాటం చేయాలనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ బ్రదర్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇది శ్రీకాంత్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా సమస్యల మీద కొట్లాడాల్సిందే, పోరాటం చేయాల్సిందే. ఏది ఏమైనా అడుగు వెనక్కి వేయడం
కుదరదు అని మనం చెప్పాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.